హాయ్ దిస్ ఈజ్ ఎనితా వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో వి ఆనంద్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఊరి పేరు భైరవకోన. సినిమా నిన్ననే రిలీజ్ అయింది. సో ప్రస్తుతం మనకి రివ్యూ షేర్ చేసుకోవడానికి శ్రావణి ఉందన్నమాట. హాయ్ శ్రావణి. హాయ్ జెనీ. సో చెప్పు, ఊరి పేరు భైరవకోన మూవీ, సందీప్ కిషోర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చారు. ఎలా అనిపిస్తుంది సినిమా? యాక్చువల్గా ఊరి పేరు భైరవకోన అన్నప్పుడు భైరవకోన ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఉంటే, ఐ మీన్ దాన్ని చూపిస్తే ఆ విలేజ్ని రియలీ గుడ్ అనిపించింది ఫస్ట్ థింగ్, బికాజ్ ఆఫ్ ఆ నేమ్ తీసుకున్నందుకు గాను. నెక్స్ట్ సందీప్ కిషన్ చాలా లాంగ్ బ్యాక్, అంటే చాలా మంచి గ్యాప్ తీసుకుని వచ్చాడు. ఆ గ్యాప్ వల్ల ఏమో తెలియదు కానీ ఇట్స్ రియల్లీ గుడ్ అనిపించాడు. అంటే అంతకు ముందు ఉన్న మూవీస్తో కంపేర్ చేసినప్పుడు సందీప్ కిషన్ చాలా బాగా చేశాడు అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇది వచ్చే ఫ్యాంటసీ లవర్స్ కి ఈ మూవీ ఎక్కే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి కదా? యా, 2 songs రియల్లీ గుడ్, అంటే ఎక్కేస్తున్నాయి మంచిగానే. ఓకే, హర్రర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ కామెడీ హర్రర్. ఇట్స్ నాట్ లైక్ విరూపాక్ష లాగా ఒక డిఫరెంట్ ఆ టైప్ కాదు. ఇట్స్ బిట్ ఆఫ్ కామెడీ హర్రర్. అండ్ ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ తన వాయిస్ తో జనాలను అయితే మంచి కామెడీ వేలో బాగా తీసుకెళ్లాడు. ఎందుకంటే ఇందులో తను ఏంటంటే పర్టికులర్ గా లేడీస్ అంటే తనకు అసహ్యం ఈ మూవీలో. సో జనరల్ గా ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా ప్రాబ్లం అయినా, ఏం జరిగినా అమ్మ అని అంటాం కదా, ఈవెన్ అమ్మ అని కూడా అనడు అనమాట. తను డాడీ అంటాడు. అంటే లేడీస్ అంటే అంత అసహ్యం అనేది ఆ మూవీలో తను చూపిస్తాడు. బట్ తన వే ఆఫ్ బాగుంది, తను తీసుకున్న స్టైల్ తనది బాగుంది, తన కామెడీ రియల్లీ గుడ్. ఓకే, సో హీరోయిన్స్ విషయానికి వస్తే వర్ష, కావ్య, వాళ్ళిద్దరు యాక్టింగ్ ఎలా ఉంది? దే ఆర్ గుడ్, ఇట్స్ రియల్లీ గుడ్. దే ఆర్ యాక్టింగ్ ఇస్ సూపర్. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఎండ్ లో హీరోయిన్ ని చంపేస్తారు. లైక్ యాజ్ యూజువల్ ఇన్ విరూపాక్షలో ఎలా అయితే హీరోయిన్ ని చంపేశారో, సేమ్ థింగ్ దీనిలో కూడా హీరోయిన్ చంపేస్తారు. మేబీ కొంతమందికి అది కొంచెం డైజెస్ట్ కాకుండా ఉందనమాట. అంటే ఆ లవ్ ట్రాక్ ని తీసుకెళ్లి ఉంటే బాగుండేదేమో అనే వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇట్స్ డిపెండ్ అపాన్ మిక్స్డ్ టాక్ గా ఉంది. సో అంటే ఫైనల్లీ ఒక రేటింగ్ ఇవ్వాలి 10 లో నుంచి అంటే ఎంత ఇస్తావు? 10 లో నుంచి అని అంటే అఫ్ కోర్స్ 5 ఇవ్వచ్చు. బికాస్ ఆఫ్ ద ఓవరాల్ గా ఇట్స్ రియల్లీ గుడ్ అని చెప్పొచ్చు. ఫ్యాంటసీ లవర్స్ కి అయితే ఖచ్చితంగా ఎక్కేస్తుంది మూవీ. ఎందుకంటే ఆబ్వియస్లీ అంత టూ బ్యాడ్ లాగా అయితే లేదు. అలాగని చెప్పేసి నేను విరూపాక్షతో కంపేర్ చేసి చూసినప్పుడు మాత్రం ఇట్ బిట్ డల్ గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక జోనర్ లో వెళ్ళినప్పుడు సెకండ్ హాఫ్ లో కొంచెం కంటెంట్ అనేది కొంచెం ఇట్లా ఉంది. సో మేబీ ద వే 10 to 5, 10కి 5 ఇచ్చేయచ్చు. 10కి 5. సో నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి ఇప్పటికీ వస్తున్న రివ్యూస్ ప్రకారం అని తినిచిన రివ్యూ ప్రకారం 5 అయితే ఇవ్వచ్చు అని చెప్పి అంటుంది. సో మళ్ళీ ఒక మంచి మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ జెనితా. థ్యాంక్ యూ.